సాయంత్రం రాలే నీకేమంటే బీకేసి పోతున్నావా ఇంకా ఏడాది బండ్లో పోతున్నావా సామాజిక తనిఖీ ప్రజావేదికకు ప్రెసిడింగ్ ఆఫీసర్గా వచ్చినటువంటి జిల్లా నీటి యాజమాన్య సంస్థ నుండి అడిషనల్ పీటీ గారు వచ్చారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మన మండల ఎంపీడీఓ గారికి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా 1565 వర్కులకు ఉపాధికి సంబంధించి మరియు పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి చేయడం జరిగింది. వేతనాల రూపంలో 7,22,16,404 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మెటీరియల్ సంబంధించి 3,22,53,262 మొత్తం మన మండలంలో 10,44,00,000 నిర్వహించి ఆయా గ్రామ పంచాయతీల నందు ప్రజాప్రతినిధుల సమక్షంలో గ్రామ సభలు నిర్వహించి తుది నివేదికను మేము ముందు ఉంచుతున్నాం. ముందుగా బ్రాహ్మణపల్లికి సంబంధించి మహేశ్వరమ్మ డిఆర్పి ప్రెజెంటేషన్ చేస్తారు. సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ టీఏ గారు రావాల్సిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ముందుగా బ్రాహ్మణపల్లి ఇది మొత్తం 75 గంటలకు గాను 74,98,220 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా తనిఖీ బృందం వారికి ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చేసి గ్రామ సభ వివరాలు సార్. స్వతంత్ర పరిశీలకులు హాజరు కాలేదు. మూడో అంశం వచ్చేసి కేటగిరీ వారీగా పనుల వివరాలు. నెక్స్ట్ నాలుగో అంశం సార్ వర్కేటీ వారీగా పనుల వివరాలు. ఏడో అంశం వచ్చేసి మొత్తం 457 జాబ్ కార్డులు కలిస్తే కేవలం 20 జాబ్ కార్డులు మాత్రం అప్డేట్ చేశారు సార్. మిగిలిన జాబ్ కార్డు అప్డేట్ చేయలేదు. అక్కడ ఎఫ్ఏలు అయితే ఎవరు లేరు సార్. ఎనిమిదో అంశం సార్ మొత్తం 74 పనులు చేయడం జరిగింది. అందులో 27 పనులకు మాత్రమే ఈసీ గారు చెక్ మేజర్ చేయడం జరిగింది. మిగిలిన 47 పనులలో చెక్ మేజర్ చేయలేదు. 44 హౌసింగ్ ఉన్నాయి సార్. ఒకటి ఐపీటీ. గ్రామ సభ కూడా ఎక్కడ గ్రామ సభ కూడా పంచాయతీ ఇష్యూస్ ఉన్నాయి. ఒక గ్రామ సభ ఫోన్ కూడా చేసేటాను. వాట్సాప్ కూడా పెట్టాం సార్. నెక్స్ట్ 9వ అంశం సార్ ఏ రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది. 10వ అంశం సార్ రోజ్గార్ దివాస్ కూడా నిర్వహించారు. 11వ అంశం వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు. 12వ అంశం వచ్చేసి మొత్తం 74 పనులు చేయడం జరిగింది సార్. ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డ్ పేమెంట్ చేశారు. మిగిలిన 73 పనులకు నేమ్ బోర్డ్ పేమెంట్ చేయలేదు. ఏర్పాటు చేయాలి. హౌసింగ్ వారం పాటు క్యాటరింగ్ ఫండ్ కూడా 13వ అంశం సార్ డిమాండ్ తీసుకుంటున్నారు. రసీదులు అయితే ఇవ్వడం లేదు. నో డిమాండ్ కూడా నిర్వహించడం.
14వ అంశం వచ్చేసి ఇది మాస్టర్ మిస్టేక్ సార్. యాక్చువల్గా అయితే ఆమె సంతకం చేస్తుంది, కానీ వీళ్ళు LTF అని అనేసి పేరు రాశారు. గ్రామసభకు వచ్చి చెప్పింది సార్. నెక్స్ట్ 15వ అంశం వచ్చేసి ఇది క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. పాయింట్ తర్వాత 2 డిస్కౌంట్స్ మాత్రమే సార్, కరెక్ట్గానే వస్తుంది సార్. 2 డిస్కౌంట్స్ సార్ వేయడమేమో 1.25 1.3 అని వేసారు సార్. ఈ రెండు తీసుకుంటే 2.75 వస్తుంది. అవును సార్, 510 వస్తుంది. కానీ సార్ పాయింట్ తర్వాత పారామీటర్స్ 508 కరెక్ట్గా వస్తుంది సార్. 1.30 ఇండికేషన్ 1.27 తీసుకున్నప్పుడు 1.230 ఇండికేషన్ అదే సార్ ఇక్కడ చెప్పండి సార్. 1.275 వస్తుంది సార్. 1.27 సార్. అది 5 ఇస్తున్నారు. 20 चार करेंगे ఈ రెండు యావరేజ్ చేసుకుంటే ఇదే వస్తుంది. మేడం తీసుకుంది, ఈయన 2 తీసుకున్నాడు. పాయింట్ తీసుకుంటే సార్ కరెక్ట్గా తీసుకుంటే 508 అంటే ఇక్కడ వీళ్ళు 0.2 1.2 1.3 వేసింటే అట్లా తీసుకోవచ్చు మేడం. కానీ ఇక్కడ 1.25 1.3 అని వేసారు. అప్పుడు 2.25 పడతారా నెక్స్ట్ 16వ అంశం కూడా సేమ్ సార్. ఇది కూడా నెక్స్ట్ 17వ అంశం సార్. ఇది వర్క్ డివిజన్ సార్. నెక్స్ట్ కూడా సేమ్ సార్. ఇది కానీ వర్క్ డివిజన్ సార్ 16%. నెక్స్ట్ కూడా ఉంది సార్ వర్క్ డివిజన్, అది కూడా 16%. నెక్స్ట్ 20వ అంశం వచ్చేసి ఇది నేమ్ బోర్డ్ ఏర్పాటు.
వచ్చేసి వర్క్స్ అన్నీ ఉంటాయి 163 నాన్ ఫినాన్షియల్ డెప్త్ అంటే వీళ్ళు ఫీల్డ్ వైజ్ రికార్డ్ చేసినారు సార్ ఏ బుక్ ప్రకారం డెప్త్ తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది సార్. అందుకని ఫీల్డ్లో అది హార్డ్ సైడ్ సార్, ఫీల్డ్లో ఉన్న ప్రకారం తీసుకుంటాం. 1 year అన్ని ఫీల్డ్ వైజ్ రికార్డ్ చేసినారు సార్. వాళ్ళు టోటల్ క్వాంటిటీ తీసుకొని ప్రీవియస్ క్వాంటిటీ రిడక్షన్ చేయలేదు. టేబుల్ सात बजे माइक्रो फोटो मंगा नहीं మొత్తం 66 జాబ్ కార్డులు గాను 17 జాబ్ కార్డుల వరే పనులు చేయడం జరిగింది. అందరినీ కలవడం జరిగింది. 6వ అంశం వచ్చేసి కుటుంబాల వారీగా జాబ్ కార్డు వివరాలు. నరేష్ 7వ అంశం వచ్చేసి డిమాండ్ అయితే తీసుకుంటున్నారు కానీ ఇది మీ డెత్ అమౌంట్ రిటర్న్ అయిందా? 8వ అంశం వచ్చేసి 17 జాబ్ కార్డులు పనిచేయగా ఒక జాబ్ అమౌంట్ రాలేదా? అమౌంట్ రాలేదు, ప్లస్ డిస్పర్స్ అవ్వలేదు, రిటర్న్ చేయలేదు. మీరు అమౌంట్ ఇచ్చిందా? అమౌంట్ రిటర్న్ చేయాలి కదా. 9వ అంశం ఈసీ గారు 9 పనులు జరగగా 2 పనులకి సస్పెండ్ చేశారు సార్. నెక్స్ట్ ఫర్దర్ పేమెంట్ రాకుండా మెయిన్ ఏప్రిల్ జూన్లో చనిపోయినారు. 10వ అంశము 7 రిజిస్టర్స్ అప్డేట్ పనులకి నేమ్ బోర్డులు రాయలేదు సార్. దానికి అవుట్ కొంత 3 రికవరీ చేస్తామని చెప్పారు సార్ గ్రామ కానీ బోర్డు కూడా అది వాళ్ళు ప్లాస్టింగ్ చేసుకోకుండా రికవరీ నెక్స్ట్ 15వ అంశం సార్. ఇది బ్లాక్ ప్లాంటేషన్కి సంబంధించి మొత్తం 75 మొక్కలు నాటారు. ఫీల్డ్లో 10 ఉన్నాయి సార్, మిగిలిన 65 మొక్కలు లేవు. 10 ఉన్నాయి సార్, 65 మొక్కలు లేవు. తక్కువ నాటాము, ఖచ్చితంగా నాటాలా ఇక్కడ నా భూమి నాటేసి టీఏలు కేర్ తీసుకోండి. నాటిల్లే 40, 50 మొక్కలు వస్తుంది. అవి కూడా సంరక్షించాలి, కష్టం. నాటేయాలి సార్. నెక్స్ట్ 16వ అంశం సార్. ఇది వచ్చేసి రూరల్ హౌసింగ్ నీరజ పెండింగ్ వాటర్ తర్వాత వాటర్ పేమెంట్
ఎస్టిమేట్ చేసినప్పుడు పేమెంట్ మొక్కలు ఉంటేనే పేమెంట్ ఎస్టిమేట్ ఎస్టిమేట్ ఎట్లా జనరేట్ అయింది వితౌట్ పేమెంట్ ఉంటుంది సార్. పికింగ్ ప్లాంటింగ్ నాటినప్పుడు ఒక్కటి ఇచ్చినారు సార్, ఇంకా తర్వాత ఇవ్వలేదు. అందరికి వేసుకొని 60 నా మొక్కలు 65 16 అంశం వచ్చేసి ఇది రూరల్ హౌసింగ్ సార్. నీరజ్ అనే ఆమెకి మొత్తం 90 డేస్కి పేమెంట్ చేశారు సార్. కాకపోతే ఫీల్డ్లో లింటల్ వరకే కట్టుకున్నాను సార్, తర్వాత కట్టలేదు. 28 డేస్ బేస్మెంట్ తర్వాత ఎప్పుడు చేస్తారు? రేపు చేసినారా? మార్చిలో చేసినారు. నిన్న వచ్చింది సార్. అమ్మ నిన్న వచ్చి కట్టుకుంటాము చెప్పేసి లెటర్ రాసి జీపీ ఓవర్ పనులకు గాను 64,79,082 రూపాయలు ఖర్చు చేశారు సార్. రికార్డు కూడా ఇవ్వడం జరిగింది. సార్ మొత్తం 36 పనులకు గాను 64,79,082 రూపాయలు ఖర్చు చేశారు సార్. రికార్డు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. రెండో అంశం గ్రామ సభ వివరాలు సార్. మూడో అంశం జాబ్ కార్డు వివరాలు సార్. నాలుగో అంశము క్యాస్ట్ల వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. 76 కుటుంబాల వారికి 100 డేస్ పనులు కల్పించారు. ఐదో అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదు కూడా ఇస్తున్నారు సార్. ఆరో అంశం సార్ 230 జాబ్ కార్డులు పనిచేయగా 209 జాబ్ కార్డులు కలవడం జరిగింది సార్. వీళ్ళు 58 జాబ్ కార్డు మాత్రమే అప్డేట్ చేస్తున్నారు. మిగతా 150 జాబ్ కార్డులు అప్డేట్ చేయలేదు సార్. పనుల వద్ద సౌకర్యం కల్పిస్తున్నారు సార్. ఎనిమిదో అంశం సార్ 35 పనులు జరగా 35 పనులకు సంబంధించి కూడా చెక్ మీద రైజ్ చేయడం జరుగుతుంది సార్. తొమ్మిదో అంశం సార్ 7 రిజిస్టర్ నిర్వహిస్తున్నారు, అప్డేట్ చేస్తున్నారు. 10వ అంశం సార్ రోజ్గార్ దివాస్ నిర్వహిస్తున్నారు, మరి రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. 11వ అంశం సార్ ఎంబుక్ జిరాక్స్, పని ముగింపు పత్రం, 3 దశ ఫోటో, ఎస్ఎన్క్యూసీ రిపోర్ట్ తప్ప 11 రకాల డాక్యుమెంట్ నిర్వహిస్తున్నారు సార్. ఎంబుక్ ఒరిజినల్ పెట్టాను సార్, జిరాక్స్ అయితే 12వ అంశం సార్ 35 పనుల్లో 12 బోర్డులకు పేమెంట్ చేశారు సార్. నేమ్ బోర్డ్స్కి 11 అయితే ఏర్పాటు చేశారు, మిగిలిన ఒక పనికి ఏర్పాటు చేయలేదు. అది తర్వాత అంశం సార్ అవసరానికి సంబంధించి. మిగతా 23 పనులకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయలేదు, అలాగే పేమెంట్స్ చేయలేదు సార్. 13వ అంశం సార్ కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. పద్నాలుగు నుంచి 22 అంశం వరకు సార్ కేటగిరీ వారీగా కొలిసి కొలన పనులు వివరాలు సార్. ఇరవై 22 సార్.
23వ అంశం సార్, కే రమేష్ రెడ్డి అనే పొలంలో స్వీట్ ఆరెంజ్ పనికి సంబంధించి హార్టికల్చర్ పంట సార్. ఇది 180 మొక్కలు నాటినట్టు ఎంబూ ప్రకారం రికార్డ్ చేశారు. పని ప్రదేశం 105 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్, 75 లేవు. నాలుగో అంశం సార్, బ్లాక్ ప్లాంటేషన్ ఎంబో ప్రకారం 50 మొక్కలు ఉన్నాయి. 50 మొక్కలు పేమెంట్ చేశారు సార్. ఫీల్డ్ అయితే 6 మొక్కలు మాత్రం ఉన్నాయి సార్, 44 మొక్కలు లేవు. దీనికి సంబంధించి ఎటువంటి మెయింటైన్ పేమెంట్స్ కూడా ఇవ్వలేదు సార్. 25వ అంశం సార్, వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ సంబంధించి 25 సార్, వాటర్ హార్వెస్టింగ్ ప్లాంట్ సార్. ఎంబో ప్రకారం 618.8 క్యూబిక్ పేమెంట్ చేశారు సార్. పని ప్రదేశంలో మాత్రం 422.28 క్యూబిక్ రావాలి సార్. డివియేషన్ వచ్చేసి 196.52 క్యూబిక్ సార్. ఎంబు ప్రకారం వచ్చేసి 1.6, 1.7 రికార్డ్ చేస్తున్నారు సార్. ఫీల్డ్ అయితే 0.8, 9 అట్లా. ఇది కొండ ప్రాంతం సార్. వర్క్ కూడా ఎట్లా అంటే మనం చదువు ప్రాంతం కాకుండా 7 వాళ్ళు ఉంది సార్. అది వర్క్ కూడా యాక్చువల్గా మనం అయితే డెప్త్ అనేది యావరేజ్ చేయాలి సార్. 7 వాళ్ళు వచ్చినప్పుడు డెప్త్ అనేది కూడా యావరేజ్ చేయాలి. వీళ్ళు ఎట్లా అంటే ఒక పక్క చేసినప్పుడు టోటల్గా మెజర్మెంట్ తీసుకున్నారు తక్కువ వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే సార్ అంటున్నారు 7వ ప్రాంతం సార్, వర్షం వచ్చి అట్లా కొట్టుకుని వచ్చేది. అక్కడైతే మా 0.7, 0.8 అయినట్టుంది సార్. షీట్ అనేది సాయిల్ కొనుక్కొని డిపాజిట్ అయిందా ఫీల్డ్ కండిషన్? ఫీల్డ్ కానీ దాంట్లో అయితే మనకి మట్టి ఉన్నట్టుగా పూర్తిగా కనిపించింది సార్. అంటే మీరు అన్నట్టు బయట నుంచి కొట్టుకొని వచ్చి ఆగిందంటున్నారు కదా, అట్లయితే ఏం లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, పైనుంచి మట్టి కొట్టుకొని వచ్చినప్పుడు కూడా ఎల్బిడీలు మారిపోతాయి సార్. చెప్పింది చేయలేదా? ఇరవై 26వ అంశం కూడా సేమ్ సార్. 27వ అంశం ఏం రాదు. కట్ చేద్దాం సార్, రికార్డు ఇవ్వడం జరిగింది. 2వ అంశం గ్రామ సభ వివరాలు సార్. 3వ అంశం జాబ్ కార్డు వివరాలు సార్. 4వ అంశం కేటగిరీ క్యాస్ట్ వారీగా జాబ్ కార్డు వివరాలు సార్. డిమాండ్ నిర్వహిస్తున్నాం సార్. 8 పనులలో 7 పనులు చెక్ పైన చేస్తారు సార్, ఒక పని చేయలేదు. అవసరం 9వ అంశం సార్, 7 రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నారు కానీ అప్డేషన్ పూర్తిగా లేదు సార్. 10వ అంశం రోజుగార్ దివాసం ఏర్పాటు చేయలేదు సార్. ఎఫ్ఐ గారు లేదు సార్. వచ్చినారా? 11వ అంశం వర్క్ ఫైల్లో మెటీరియల్ ఎఫ్టీఓస్, ఎంబుక్ జిరాక్స్, 3 ఫోటో ఏర్పాటు చేయండి సార్. మీకు 12వ అంశం సార్,
8 పనులు ఒక పనికి నేమ్ బోర్డు పేమెంట్ చేశారు సార్, ఏర్పాటు చేశారు సార్. 13వ అంశం సార్, కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. 14 నుంచి 19 వరకు కేటగిరీ వారీగా కొలిసి కొలం పనులు వివరాలు సార్. సార్ 20 అంశం సార్, హార్టికల్చర్ పనికి సంబంధించి కే నారాయణ ల్యాబ్ సార్. 25 ఫిట్టింగ్ మాత్రమే చేస్తారు మొక్కలకి, మొక్కలు కూడా ఏం మారలేదు. దీనికి సంబంధించి ప్రస్తుతం బిల్లు అయితే ఫిట్టింగ్ కూడా ఏం లేవు సార్. దీనికి అలాగే ఫొటోస్ కూడా ఏం చూపించలేదు సార్. వాళ్ళ కొడుకు చెప్పాను, రామ్ సార్ గురించి చెప్పాను. ఒరిజినల్ బెనిఫిషరీ నారాయణ అయితే లేదు. నారాయణ లేదు సార్. ఖాళీ పెట్టాలి సార్ 21 అంశం సార్, పెరిపేట రేంజ్ పనికి సంబంధించి ఎంబు ప్రకారం 474.5 పేమెంట్ చేశారు సార్. పని ప్రదేశంలో కొరతలు తీస్తే 60 ఎల్టీఎంలు మాత్రం రావడం జరిగింది సార్. మిగిలిన 409.5 పని అయితే ప్రస్తుతం లేదు సార్. పని ప్రదేశం సార్ అక్కడ సబ్స్టేషన్ ఏదైనా ఎరరిస్టర్ రాసుకోవాలి, ఏమైనా చేసుకోవాలి, వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. 4 రోజులు అయితే పనిచేశారు. 73 కదా. ప్రస్తుతం అయితే నేషనల్ ఉంది సార్. నేను అనేది ఏంటంటే వీళ్ళకి ఎవిడెన్స్ ఉండాలంటే రేపు పొద్దున్న ఎవరైనా వచ్చినా కానీ ఎరరిస్టర్ రాసుకొని ఎంపీడీ గారు సిగ్నేచర్ చేసుకుంటే అథారిటీ ఉంటుంది. నేను కూడా దాంట్లో इम्तियाज का लोकेश
నాలుగు వంటటి వారికి పన్ను వివరాలు. ఐదు పనిచేసినటువంటి జాబ్ కార్డు వివరాలు, కలిసిన వాటి వివరాలు సార్. నాలుగు కేటగిరీ వారీగా జాబ్ కార్డు వివరాలు. డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఇందులో కూడా కొన్ని సంతకాలు డేట్స్ డేట్ తర్వాత డిమాండ్ ఫామ్లో కూడా సంతకాలు లేకుండా దేవిక తర్వాత జాబ్ కార్డ్ అప్లికేషన్ చేయలేదు పూర్తిగా. రోజుగారి కోసం తొమ్మిది పనివద్ద సౌకర్యాలు కావాలంటే ఒక 69 వర్కుల్లో 13% చెక్ మీద చేయడం జరిగింది. 50% చెక్ మీద చేయలేదు. 53 వర్కులు అవసరం. సౌండ్ లిస్ట్ అప్లై చేస్తున్నారు. ఒక 12 మస్టర్ వెరిఫికేషన్ చేస్తున్నారు. రోజుగారి దివసం జరిగింది. వర్క్ ఫైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వర్క్ సైట్ బోర్డ్స్కి ఒకదానికి పేమెంట్ చేశారు, ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 16 మెజర్మెంట్ 16 17 కూడా సార్ 17 అది రీసెంట్ ఓకే సార్. దీంట్లో మనకు
కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ ఫండ్ సార్. కమ్యూనిటీ వాటర్ హార్వెస్టింగ్ ఫండ్ కానీ అక్కడ వాళ్ళు చేసిన ల్యాండ్ లెవెలింగ్ రైతు పొలాన్ని సిద్ధం చేసుకున్నారు. దానికి దీని కింద ఎస్టిమేషన్ వేసి ఆయనకి రైతు చేయించారు. 9,19,900 ఎవరు రికార్డ్ చేశారు? ఇది పనిచేసిన ఫోటోలే చూపించాలి. 1 ఇయర్ దాటిన వర్షాల కారణంగా మీరు అటువంటి ఎట్లుంది కొద్దిగా సిగ్గు లేదా? ఇంత వాళ్ళు చేసినారు, వచ్చినాయి డీవియేషన్స్, అదే వర్క్ చేసుకున్నారు. ఏదో సార్ ఇట్లా వర్షాలు వచ్చినాయి, ఇట్లా వర్క్ నేచర్ ఆఫ్ ది వర్కే మారుస్తారా మీరు? కమ్యూనిటీ హార్వెస్టింగ్ ఫండ్ ఎక్కడ చేస్తారా? ఎక్కడ చేస్తారు? రైతు పొలంలో రైతు పొలంలో చేస్తారా? ఎక్కడ చేయాలి మళ్ళీ ఎట్లా చేస్తారు? లెవెల్ చేస్తే అదే సార్ ముందే జరిగిన తర్వాత మనం రీసెంట్లీ చేస్తాం. మీతో మాట్లాడే అవసరం ప్రయత్నం చేసుకోవాలి.
6 కేటగిరీ వారిగా జాబ్ కార్డు వివరాలు. ఒక 7 డిమాండ్ ఉంది సార్. డిమాండ్ కౌన్సిల్ తీసుకుంటున్నారు కానీ అందులో కూడా డేట్స్ అవ్వలేదు. జాబ్ కార్డ్ అప్డేషన్ లేదు. 8 ఈసీ గారు 5 పనులు 4 సిగ్నేచర్ చేశారు సార్. 1 చేయలేదు. అది హౌసింగ్ పని. ఒక 7 రిజిస్ట్రేషన్ అవి 3 సంవత్సరాలు అప్డేట్ చేయలేదు సార్. రిజిస్టర్లు ఉన్నాయి కానీ 3 ఇయర్స్గా అప్డేట్ చేయలేదు. అమౌంట్ ఎవరు వాళ్ళు 12 ఫస్ట్ వెరిఫికేషన్గా చేశారు. రోజుగార్ దివస్ నిర్వహిస్తున్నారు. వర్క్ ఫైల్స్ నిర్వహించడం జరిగింది. 15 వచ్చి బోర్డుకి పేమెంట్ చేశారు. వర్క్ బోర్డు సంబంధించి పేమెంట్ చేయడం జరిగింది. వర్క్ సైట్ బోర్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పేమెంట్ చేయలేదు. తర్వాత మాస్టర్కి సంబంధించి పని చేయలేదు అని గీత కొట్టేసి తర్వాత పేమెంట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ మొదటిగా ఖర్చులు వివరాలు సార్. గ్రామ పంచాయతీలను 103 పనులు చేయడం జరిగింది. 22,99,280 రూపాయలు. 4వ పాయింట్ ఎక్స్ప్రెస్ రూపాయలు సార్. 5వ పాయింట్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, వసూలు చేస్తున్నారు. 6వ పాయింట్ సార్ 304 గ్రాము 200 జాబ్ కార్డు అప్డేషన్. 82 జాబ్ కార్డులు మాత్రం అప్డేషన్ చేశారు సార్. 7వ పాయింట్ సార్ పని వర్గ సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఇండస్ట్రీ ప్రభాకర్ లేరా? 9వ పాయింట్ శాంపుల్స్ చేసి 5 ఉన్నాయి సార్. 10వ పాయింట్ సార్ రోజుగార్ దివాస్ నిర్వహిస్తున్నారు. 11వ పాయింట్ సార్ వర్క్ ఫైల్స్లో 2వ దశ ఫోటో లేదు, అదేవిధంగా జియో ట్యాగింగ్ ఫోటోస్ లేవు సార్. 12వ పాయింట్ సార్ 103 పనులకు గాను 61 నేమ్ బోర్డు పేమెంట్ చేసినారు సార్. అవైతే ప్రస్తుతం ఏర్పాటు చేయలేదు. మిగిలిన పనులకు కూడా నేమ్ బోర్డ్స్ అనేది పేమెంట్ చేయాలి. హౌసింగ్ పనులు
అమౌంట్ కట్టకూడదు అని చెప్తున్నాను. నేను రాపియాల్సింది కేటగిరీ వారిగా పనులు వివరాలు సార్. 14వ పాయింట్ నుంచి 23వ పాయింట్ వరకు పనులు వివరాలు సార్. 23 వరకు సార్. పనులు వివరాలు సార్. 24వ పాయింట్ 23వ పాయింట్ ఇరవై పాయింట్ సార్. ఇది 65 పనులకు సంబంధించి హౌసింగ్ నేమ్ బోర్డులు పేమెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బోర్డులు అయితే ఏర్పాటు చేయలేదు సార్. 50 రూపీసా? రూపీస్ సార్. ఇరవై పాయింట్ సార్. సుజాత అనే వ్యక్తికి మస్టర్లో సంతకం లేకుండా ఒకరోజు మాత్రమే పేమెంట్ చేశారు. గ్రామ సభ వాళ్ళు ఇరవై పాయింట్ సార్. ఇది 540 కిలోమీటర్లు పనిచేసే రిపోర్ట్ ఫండ్ ప్రస్తుతం 467 కిలోమీటర్లు ఉంది సార్. 79 కిలోమీటర్లు లేదు సార్. 40% వేరియేషన్ 28 వరకు ఉంది సార్. ఏది దగ్గర పంట అవును సార్. సార్ 26 కూడా 27 16% వేరియేషన్ సార్. 28 14%. పని అయితే లేదు సార్. మొత్తం అక్కడ డిస్టర్బ్ ఫోటోస్ ఉన్నాయి సార్. లాస్ట్ ఇయర్ ఆడిట్లో కూడా వచ్చింది సార్ సేమ్ ఇష్యూ. నెక్స్ట్ సార్ బ్లాక్ ప్లాంట్ చేసింది సార్. ఇది 110 మొక్కలు నాటు చేసింది. ప్రస్తుతం 17 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. వాటి ఓన్లీ ఫిట్టింగ్ ప్లాంటింగ్ మాత్రమే ఇచ్చారు. అప్పటి నుంచి మనకి ఎటువంటి పేమెంట్స్ అనేది చేయలేదు సార్. ఫోటో చూపించాను. 75 మొక్కలు సార్. అది నా దేశం నా భూమి. సార్ ఎస్డబ్ల్యూసీ దగ్గర ఫోటోస్ నెక్స్ట్ సార్ పిఆర్ ఖర్చులు వివరాలు సార్. సచివాలయం కొత్త దగ్గరగా పెట్టాలి సార్. తదుపరి గ్రామ పంచాయతీ హుసేనాపురం
మొదటిగా ఖర్చులు వివరాలు సార్. ఈ గ్రామ పంచాయతీ నందు 7,34,769 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. సెకండ్ పాయింట్ సార్ గ్రామ సభ వివరాలు. థర్డ్ పాయింట్ సార్ జాబ్ కార్డు వివరాలు. ఫోర్త్ పాయింట్ సార్ కుటుంబాల వివరాలు సార్, ఎస్సీ కుటుంబాల వివరాలు. 5వ పాయింట్ సార్ డిమాండ్ నిర్వహిస్తున్నారు, అదేవిధంగా రసీదులు ఇస్తున్నారు. 6వ పాయింట్ సార్ 49 జాబ్ కార్డులకు గాను 18 జాబ్ కార్డులు అప్డేషన్ చేయడం జరిగింది. 22 జాబ్ కార్డులు అయితే అప్డేషన్ చేయలేదు సార్. 7వ పాయింట్ సార్ పని వద్ద సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. 8వ పాయింట్ సార్ 13 పనులకి చేయడం జరిగింది. 13 సార్ ఇప్పుడు తెచ్చి చూపించారు సార్. 12వ పాయింట్ సార్ 13 పనులకు చేయడం జరిగింది సార్. ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు పేమెంట్ చేశారు. ఆ బోర్డు అయితే ఉంది సార్, మిగిలిన 12 పనులకి అయితే చేయలేదు సార్. 13వ పాయింట్ సార్ కేటగిరీ వారీగా పనులు వివరాలు సార్. 14 నుంచి 21 వరకు పనులు వివరాలు సార్. నెక్స్ట్ 22వ పాయింట్ సార్ బ్లాక్ గ్రాంట్ 73 మొక్కలు నాటడం జరిగింది. ప్రస్తుతం 18 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. 55 మొక్కలు అయితే లేవు సార్. ఇచ్చిపోతాం 2 అర్జీలు ఉన్నాయి. ₹1,75,8,240 ఖర్చు చేయండి. ఓటో అంశం ఖర్చులు వివరాలు సార్. 2వ అంశం గ్రామ సభ వివరాలు. 3వ అంశం వర్క్ కేటగిరీ వారీగా వర్క్ వివరాలు. 4వ అంశం వర్క్ ఐడి వారీగా పనులు వివరాలు. 37వ పేజీ వరకు ఉంది. అది ఇచ్చినాం కదా, ఆధార్ కార్డులో 2-3 ఇచ్చాను. కార్డుకు ఏదైనా మళ్ళా పెట్టాలంటే రిజెక్ట్ వస్తుందని మనకు తెలుసు. ఏదైనా ఇవి అర్థమే కాదు. ఎవరు సచివాలయంలో సచివాలయం ఏం చేసి నేను ఎక్కడ వస్తాను అనేది వస్తేనే మీకు మన ముందంతా అది అసలు రిజెక్ట్ అంటారు, మంచిదే కాదంట. కానీ ఇప్పుడు ఎట్లు వచ్చినాయి అదే అర్థం. దాదాపు 20-30 ఇట్లు వచ్చినాయి. వాళ్ళకే స్థలాలు ఒకటే కార్డుకు ఒకటే ఓటు సాట హౌసింగ్ ఎక్కువ ఇక్కడ నరేంద్ర 7వ అంశం డిమాండ్ నిర్వహిస్తున్నారు, రసీదులు కూడా ఇవ్వడం జరిగింది. 8వ అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయాలి. జాబ్ కార్డ్ జాబ్ కార్డ్స్ లబ్ధిదారు దగ్గర ఎవరి దగ్గర లేదు సార్. నెంబర్స్ మాత్రం లేదా పాత బయట వచ్చారు. నెంబర్ ఉన్నా సార్ వాళ్ళ దగ్గర అప్డేషన్ చేయడానికి జాబ్ కార్డ్స్ కూడా వాళ్ళ దగ్గర.
పని వద్ద సౌకర్యాలు కల్పించలేదు. రోజుగారు దివస్ నిర్వహించారు. వర్క్ ఫైల్ నిర్వహిస్తున్నారు సార్. 22 పనులకు సంబంధించి వెబ్సైట్ బోర్డ్స్ పేమెంట్ చేశారు. ఫీల్డ్లో లేదు సార్. ఇందులో హౌసింగ్ 121 హౌసింగ్ టోటల్ మొత్తం 50 రూపాయలు చేస్తారు సార్. రికవర్ వీళ్ళు చెప్పండి, అది 50 రూపాయలకు చెప్పండి. రాయలేదు కదా వీళ్ళు అయితే మొక్కలు పూర్తిగా లేదు. జొన్న పంట వేసుకోవాలి. 3 ఇయర్స్ కూడా కంప్లీట్ అయింది సార్. 24 మార్చి వరకు వచ్చింది. ఇప్పుడు ఎండాకాలంలో మొక్కలు ఉన్నట్టుగా మనకు ఆ డేట్కి అయితే నోటిఫై ఫోటోస్ చూపించలేదు సార్. మామూలుగా ఫోటో ఆడిట్ మంత్లీ సర్వే షేరు అట్లా ఆగిపోయింది. దానికి ఇప్పుడు మార్చి 2024 వరకు తీసుకొని వచ్చాను. సరే ఓకే 3-4 మంత్స్లో 3-4 మంత్స్ 64 ఎండాకాలంలో ఇప్పటి వరకు పేమెంట్ ఇచ్చినారు కాబట్టి ప్రాబ్లం వస్తుంది. లాస్ట్ ఇయర్ లాగిపోయింది. సరే డ్యూరేషన్ ఎంజాయ్ చేసినారు. 3 ఏళ్ళు మన దగ్గర ఏమీ లేదు. నెక్స్ట్ పుల్లాయి పనేరాయికి వచ్చేసి 175 మానవ మొక్కలకు పేమెంట్ చేశారు సార్. వీళ్ళు అయితే 58 ఉన్నాయి. ఇందులో 17 మొక్కలు అయితే లేవు సార్. గ్రామ సభకు రైతు హాజరై తిరిగి నాటుకుంటారని చెప్పి తెలియజేశారు. నాటి తర్వాత రామలక్ష్మమ్మ అనే ఏమికి వచ్చేసి 17/12/2023 వరకు 88 చెట్లు పేమెంట్ చేశారు సార్. వీళ్ళు అయితే పూర్తిగా లేదు సార్. ప్రస్తుతం అయితే 10 పంట వేసుకుంటున్నారు. ప్లాంటింగ్ ఫిట్టింగ్ చేసినాం సార్. తర్వాత వాళ్ళు జలగల కింద బోర్ వస్తుందని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు రాలేదు సార్. వాళ్ళు ఇన్స్పెక్షన్
కిషన్ అనే రైతు సార్, ఈయన కూడా 28/1/2024 వరకు 144 చెక్కులు పేమెంట్ చేశారు. వీళ్ళు పూర్తిగా మొక్కలు లెక్కల మెయింటెనెన్స్ 19 అవసరం సార్. ఈ పద్మావతి అనే రైతు కూడా 215 దాని మొక్కలకు పేమెంట్ చేశారు. వీళ్ళు అయితే పూర్తిగా మొక్కలు లేదు. 12/5/2024 ఫోటోలు అంటే లాస్ట్ మంత్ ఇవ్వలేదు సార్. ఫొటోస్ అయితే మాకు 3 స్టేజ్ నావైతే మనకు ఆడిట్ పీరియడ్ వరకు అంటే ఫోటో 5:45 24 వచ్చి 10.24 ఇటువంటి చెక్ డ్యామ్స్, తర్వాత వాటర్ హార్వెస్టింగ్ అవి 4. 25 వచ్చేసి 8.5 సార్. 26 వచ్చేసి ఇది నెక్స్ట్ ఆడిట్ ఇది నెక్స్ట్ ఆడిట్ కూడా వస్తుంది. తర్వాత వచ్చేసి 8.64 సార్. 27 అంశం 28 వచ్చి 9.19 మెజర్మెంట్ చేసి చెప్పేది చేసుకో. 28 వరకు కాలువ చెక్ డ్యామ్కి 1 ఇయర్ కాలువలకి 6 months. సార్ వాటర్ బాటిల్ వాటర్ హార్వెస్టింగ్
పింఛన్ ఎస్ఎస్పి వాళ్ళంతా పంపుకొని సార్ మొత్తం వాళ్ళకి రేట్లు కూడా ఇచ్చాను. Fasting. తేడా వచ్చి 80 తేడా ఉంటుంది.
శాశ్వత ఐదు అంశం సార్ జాబ్ కార్డు కలిసిన వివరాలు కారణ వివరాలు. ఆరు అంశం సార్ లాస్ట్ వరకు జాబ్ కార్డు వివరాలు. ఏడు అంశంలో డిమాండ్ ఫారం తీసుకున్నారు, టీం రసీదు ఏమైనా లేదు. డిమాండ్ ఫారంలో ప్రతి సంతకాలు క్లోజ్ చేస్తాం. ఏడు అంశం స్టాఫ్తో కలిపి సరిపోతాయా? ఏడు అంశం సార్ డిమాండ్ ఫారంలో సంతకాలు చేయించలేదు సార్. ఎనిమిది అంశం సార్ మూడు జాబ్ కార్డు అప్డేషన్ చేయలేదు. తొమ్మిది అంశం తర్వాత సౌకర్యాలు చేయలేదు. 10 అంశం సార్ ఈసీ గారు 35 పనులు దాని నుంచి 8 పనులకు చెక్మెంట్ చేస్తున్నారు. మిగిలిన 26 పనులకు చెక్మెంట్ చేయలేదు. 11 అంశం సార్ సమకృషికి సంబంధించి ట్రాన్స్ఫర్ తీర్మానం దాన్ని ట్వీట్ చేశారు సీఓ గారు. 12 అంశం సార్ రోజుగారి దివసం ఏర్పాటు చేయలేదు. ఇది కూడా మనకు ప్రజావేదిక జరిగింది. 13 అంశం సార్ వర్క్వేర్ నిర్వహించడం జరిగింది. 14 అంశం సార్ నేమ్ బోర్డు సంబంధించి కొంతమంది పేమెంట్ చేశారు, అది నిర్మించున్నారు. మిగతా 15 పనులకు పేమెంట్ చేయలేదు, ఏర్పాటు చేయలేదు సార్. 15 అంశం సార్ బ్లాక్ ప్యాంట్కి సంబంధించి కూడా 75 మొక్కలు ఇచ్చున్నారు. అది ఫీల్డ్ నందు 15 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలిన 60 మొక్కలను కన్వర్ట్ చేయలేదు సార్. 16 అంశం సార్ పర్టీ వేషన్ హార్వెస్ట్ పనికి సంబంధించి మొత్తం 375 పేమెంట్ గాను కొలతలు చేయగా 330 పేమెంట్ రావడం జరిగింది. తేడా వచ్చి 38.50 పేమెంట్ తీసుకోవడం జరిగింది. 8 లక్షలతో గుర్తించడం జరిగింది సార్. ఇదిగో విషయం సార్. ఇది కమిటీ పనికి సంబంధించి కూడా మొత్తం 30 పేమెంట్ నమోదు చేస్తున్నారు. ఇది ఫీల్డ్లో 910.20 పేమెంట్ రావడం జరిగింది. తేడా వచ్చి 119.60 పేమెంట్ అనేది తేడా రావడం సార్. 18 హౌసింగ్ సార్ ఇది ఎక్సెస్ మెయింటెనెన్స్ సంబంధించి 6 ఉన్నాయి సార్. గ్రూప్ వరకు 22 వరకు పేమెంట్స్ ఉంది సార్. 6 సంబంధించి ఇది మన ప్రదేశంలో బేస్మెంట్ వరకు మాత్రమే వస్తుంది. ₹1,90,90 ఖర్చు జరిగింది. 2 అంశం సార్ గ్రామసభ జరిగిన వివరాలు. 3 అంశం సార్ పనుల వివరాలు వచ్చేటి వారిగా. 4 అంశం సార్ పనుల వారిగా వచ్చేటి వారిగా ఖర్చు వివరాలు. 5 అంశం సార్ మొత్తం 260 జాబ్ కార్డులు పనిచేస్తున్నారు. అయితే 200 జాబ్ కార్డు కలగడం జరిగింది. దీంట్లో 8 మంది 9 మంది అందుబాటులో కలగలేకపోయాను. 6 అంశం రాష్ట్ర వారిగా జాబ్ కార్డు వివరాలు. 7 అంశం సార్ డిమాండ్ ఫారం తీసుకున్నారు, తిరిగి రసీదు అనేది ఇవ్వడం లేదు. 8 అంశం సార్ అప్డేషన్ అనేది ఇక్కడ 34 పనులు మాత్రమే జాబ్ కార్డు మాత్రం అప్డేషన్ చేస్తున్నారు. 99 జాబ్ కార్డులకి అప్డేషన్ చేస్తున్నారు. 9 అంశం సార్ పని ప్రదేశం సౌకర్యం పెట్టించట్లేదు. 10 అంశం సార్ ఈసీ చెక్ మెజర్మెంట్ అనేది 15 పనులు చేయట్లేదు. 11 అంశం సార్ శానిటేషన్ అనేది నిర్వహిస్తున్నారు, అప్డేషన్ చేయడం జరుగుతుంది. 12 అంశం సార్ రోజుగారి వ్యవస్థ అనేది ఏర్పాటు చేయలేదు. అయితే గ్రామ సభలో రిజిస్టర్ చూపించడం జరిగింది. 13 అంశం సార్ వర్క్పై నిర్వహిస్తున్నారు, జియో టాగ్ ఫోటోస్ అనేది ఏర్పరచలేదు. 14 అంశం సార్ 30 పనులు జరగగా 1 పనులు మాత్రం పేమెంట్ చేశారు. మిగిలినటువంటి 30 పనులకు పేమెంట్ చేయలేదు. నేను కూడా పేమెంట్ చేయలేదు సార్. 15 అంశం సార్ బ్లాక్ ప్యాంట్ సంబంధించి 75 మొక్కలు పేమెంట్ చేశారు. మిగిలిన 90 మొక్కలు ఉన్నాయి సార్. మిగిలినటువంటి 56 మొక్కలు కలిపేసారు సార్. 16 అంశం సార్ ఫార్మ్ పాయింట్ సంబంధించి ఒకటి వేసిన సార్ సంబంధించి సార్. ముందు 560 కిలోమీటర్లు ఉంది. అయితే ఎఫీల్ నందు 480 కిలోమీటర్లు రావడం జరిగింది సార్. తేడా వచ్చి 80.40 కిలోమీటర్లు వస్తుంది సార్. 16 అంశం నుండి 9 అంశం వరకు ఒకటి వేసిన సార్ పారా ఫంక్షన్ కూడా.
చేసిన బిజీ వస్తుంది అబ్బాయి. మరి శ్రీ ఇటుకంటే ట్యూషన్ డేటా ఏదో మేడం మీరు కళ్యాణ్ అమ్మాయి జిరాక్స్ పోయిందంట. కిరణ్ సార్ దీనికి సంబంధించి ఫస్ట్ కొత్త జరిగింది సార్. ఫస్ట్ ముగిసిన తర్వాత గేమ్ యాడింగ్ చేశారు సార్. అంటే వీళ్ళకి అమౌంట్ రాలేదనా జీరో పెట్టారు. ఇది వచ్చి ఐపీటీ సార్, రిజిస్ట్రేషన్ ప్లాంటేషన్ మొత్తం 90 సార్, 2 ఉన్నాయి సార్. పెద్ద పోల్ మాట జాబ్ కార్డ్స్ కలిసిన కలవరి జాబ్ కార్డు, 5వ అంశం కమ్యూనిటీ జాబ్ కార్డు, 6వ అంశం సార్ దరఖాస్తు నిర్మిస్తున్నారు రసీదు ఇవ్వడం లేదు సార్. కలిసిన కలవరి జాబ్ కార్డు, 5వ అంశం కమ్యూనిటీ జాబ్ కార్డు, 6వ అంశం సార్ దరఖాస్తు నిర్మిస్తున్నారు రసీదు ఇవ్వడం లేదు. 7వ అంశం సార్ జాబ్ కార్డు అప్డేషన్ లేదు సార్. 8 ఈసీ 9 సార్
మెటీరియల్ రిజిస్టర్ పల్లెని రిజిస్టర్ ఇచ్చారు. ఇచ్చిన రిజిస్టర్ మానవ రిజిస్టర్స్ ఏదో అంశం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం ఉన్నాయి జాబ్ కార్డ్ అప్డేషన్ ప్రజెంట్ లేదు. ఒక జాబ్ కార్డు కూడా అప్డేట్ చేయలేదే. చిన్న బుక్ పెట్టమన్నారు. మొత్తం 140 75 మొత్తం 17 అంశం క్యాల్కులేషన్ ఇక్కడ సర్ప్రైజ్ నెంబర్ 23 డిఓబి టోటల్కి వచ్చేసి 650.5 పేమెంట్ చేశారు సార్. ఫీల్డ్లో వచ్చేసి 700 పేమెంట్ చేశారు. ఫీల్డ్ వచ్చి 450 తేడా వచ్చేసి టోటల్ 10% వేరే. ఆ విధంగా మొత్తం 22 వరకు సార్. 19 నుండి 22 18 నుండి 22 సార్. 19 అంశం వచ్చేసి సర్క్యులేషన్ ట్యాంక్ 19%. వచ్చి 11%. 22%. వీళ్ళు డెప్త్ ఎక్కువ 20 నుండి 8%. అంతే. జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం అవును సార్. 7 జాబ్ కార్డ్ అప్డేషన్. సౌకర్యాలు కల్పించడం చెక్ మేనేజ్మెంట్ పూర్తి స్థాయిలో 6 వర్షాలు జరిగి 6 వర్షాలు చెక్ మేనేజ్మెంట్.
వర్క్ 11 ఇస్తున్నాను. ఒరిజినల్ ఎంప్లాయీ ఇచ్చారు. ఎస్సీకి జియో ట్యాగ్ కూడా మిగతా అన్ని ఫస్ట్ కూడా 6 పండుగ నేను కూడా పేమెంట్ చేస్తే నేను కూడా వర్క్ డివైజ్ 22 నుంచి 25 మొత్తం 90 నేను కూడా 16 వచ్చి స్టాక్ గన్నెవారిపల్లికి సంబంధించి 2013 పెన్షన్లు ఉన్నాయి. అందులో గూడూరు దానమ్మ ఈమె చనిపోయిన తర్వాత 2 నెలల పెన్షన్ డీబీటీ పేమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పప్పూరు ఓబులమ్మ సంబంధించి కూడా చనిపోయిన తర్వాత 1 నెల డీబీటీ పేమెంట్ రావడం జరిగింది. తర్వాత ఎర్రగొండపల్లి గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం 599 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి గాను 1,46,69,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. లక్ష్మీనారాయణమ్మ తల్లి నీకు నమస్కారం. అన్ని నీ బట్లే ఉన్నాయి. ఇది ఎట్లా ఉంది టోటల్ ఏం వేసిన పాప 492 అంటే 478 చూపిస్తున్నాం. పంచాయతీ సంబంధించి డీబీటీ పేమెంట్ చేయడం జరిగింది. రికవరీకి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా చల్లవారపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం 65 పెన్షన్లు ఉన్నాయి. ఇందులో వీటికి గాను 1,17,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పెన్షన్లు ఈ గ్రామ పంచాయతీ డీబీటీ పేమెంట్ ఒకటి రావడం జరిగిందండి. పెన్షన్ రావడం జరిగింది. అదేవిధంగా రాగంటంపల్లికి సంబంధించి కూడా ఒకటి చనిపోయిన తర్వాత పేమెంట్ పడడం జరిగింది, డీబీటీ పేమెంట్. అదేవిధంగా వెలంపూర్ కూడా 3 పంచాయతీలకు సంబంధించి చనిపోయిన తర్వాత ఒక పర్సన్కి పేమెంట్ అయినట్లు గుర్తించడం అనేది అవి రికవరీ ఆదేశించడం అనేది. మొదటిగా ఖర్చుల వివరాలు, సెకండ్ పాయింట్ గ్రామ సభకు హాజరైన వారి వివరాలు, థర్డ్ పాయింట్ కేటగిరీ వారిగా పనుల వివరాలు, ఫోర్త్ పాయింట్ జాబ్ కార్డు వివరాలు కలిసినవి కలవనివి. అదేవిధంగా ఫిఫ్త్ పాయింట్ ఎస్సీ ఎస్టీ కుటుంబాలు జాబ్ కార్డుల వివరాలు. ఈ గ్రామ పంచాయతీలను మొత్తం 41 కుటుంబాలు 100 డేస్ కంప్లీట్ అని గుర్తించడం అనేది. 6వ పాయింట్ డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ తీసుకోవట్లేదు సార్. ఆరోది డిమాండ్ తీసుకుంటున్నాం సార్. నో డిమాండ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ 7 సార్ జాబ్ కార్డ్ అప్డేషన్కి సంబంధించి ఒక 22 జాబ్ కార్డు అప్డేషన్ చేసాం సార్. ఇంకా చేయాలి. 8 సార్ 23 పనులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అదే టాలీ కావట్లేదు సార్. 495 అయితే 478 వచ్చినాయి. అన్మ్యాపింగ్ పెన్షన్స్ కొన్ని ఉంటాయి సార్. సచివాలయంలో 2 పంచాయతీలకు సంబంధించిన డేటా ఉంటాయి సార్. 421 బట్టి అంటే లేదు మీ ఇద్దరు కొంచెం పిలిచండి. వెల్ఫేర్ వాళ్ళకి మీరు ఫోన్ చేయండి, లేదా మీ నెంబర్ లేదు. మీకు
మిగతా వాళ్ళు ఎవరు అన్ని మాకు సరిపోయినాయి కదా ఇది ఒకటే వస్తాను అయితే ఒకటే చేశారు సార్ అది కూడా ఆ మాకు మంత్లీ పెన్షన్ తీసుకోవచ్చు వాళ్ళే కరెక్ట్ అది కాదు బాబు డేటా అనేది ఛాలెంజ్ చేయండి అంతే మాకు ఇచ్చిన దాంట్లో అది పెట్టాం డేటా అనేది మాకు క్లారిటీ ఇవ్వలేదు మేమే అసలు ఇప్పుడు పనిచేయడం అన్ని ఎట్లా కరెక్ట్ మేమే తెచ్చుకున్నాం మేడం, మేమే బయటికి ఎవరు తెచ్చుకోవాలి, మేమే డేటా కూడా డేటా కూడా మాకు సరే ఇప్పుడు నేను ఏమంటున్నాను గ్రామ సభకు వచ్చినప్పుడు అక్కడ పెన్షన్ ఉండాలి రావడం లేదు మేడం, అక్కడ కూడా రావడం లేదు. ఎంపీడీ గారికి ఫోన్ చేస్తున్నాం, ఏదో మాకు అవసరం ఉంటే మేము పింఛన్లు చేసుకుంటున్నాం. నాకు ఒక్కటే క్లారిటీ కావాలి మీ సచివాలయంలో ఎన్ని మేడం గారు వెల్ఫేర్ వాళ్ళని రామని వాళ్ళని అడగండి. నేను చెప్పేసి ఇప్పుడు ఆల్సీ బట్టి వాళ్ళు ఉన్నారు, మీకు రెస్పాన్సిబుల్ లేదా? వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత పంచాయతీలు ఉన్నారో ప్రతిరోజు ఎంపీడీ గారికి మేము ఇంటిమేషన్ ఇస్తున్నాం, పంపండి అంటే వాళ్ళు వస్తున్నారు, వచ్చేసరికి ఆఫీసర్లు ఇక్కడ వస్తారు పోతారు. ఇది వాళ్ళే రెస్పాన్సిబిలిటీ కదా. ఒకటికి 2 సార్లు తిరిగినా అందుబాటులో లేని వాళ్ళు ఈ డేటా రాసి ఎక్కడైనా తెలుస్తుంది. మాకేంటంటే ఎక్కువ డోర్లు గ్రామం మొత్తం తిరిగినా వాళ్ళు ఉండరు. పెద్ద డిఫరెన్స్ చాలా మీ దగ్గర చాలా డిఫరెన్స్ దాదాపు వేరే ఒకటానికి టోటల్ మేము ఎదుర్కొంటాం, మేము ట్రాన్స్ఫర్ అయిపోతాం కదా, ఎక్కడెక్కడ ఉంటాం మేము మేడం పంచాయతీ చూసినప్పుడు వీళ్ళను వాళ్ళని ఇద్దరు చేస్తే సరిపోతుంది. అవును అది ఎంపీడీ గారి బాధ్యత, ఆయన తీసుకోవాలి కదా. టోటల్ సెకండ్ పాయింట్ గ్రామ సభకు సంస్థ పరిస్థితుల ఆధార్ కాలేదు. థర్డ్ పాయింట్ కేటగిరీ వారిగా ఖర్చులు పనుల వివరాలు. ఫోర్త్ పాయింట్ కొలిచిన పనులు కొలవని పనులు. పాయింట్ 128 మంది పనిచేయడం జరిగింది, 106 మందిని కలవడం జరిగింది. మొత్తం ఎన్ని పెన్షన్ పాయింట్ ఎస్సీ ఎస్టీ కుటుంబాల వివరాలు జాబ్ కార్డు. 498 ఏది కరెక్ట్ డిమాండ్ నిర్వహించడం జరుగుతుంది, నో డిమాండ్ నిర్వహించడం. 491 ఎందుకు రాస్తున్నావు? 8 పాయింట్ జాబ్ కార్డ్ అప్డేట్. 12 జాబ్ కార్డ్ అప్డేట్ శ్వేతా చేయండి. 492 చూడండి, 492 ఇక్కడ చూపిస్తున్నారు, ఇక్కడేమో మీరు 478 అంటారు, అమౌంట్ టాలీ కాదు. మీరు చూడండి ఇక్కడ 492 ఇక్కడ చూస్తే 478 ఉంది, ఏది కరెక్ట్? ఈసీ చెక్ చేయడం జరుగుతుంది. సవర్ రికార్డు నిర్వహించడం జరుగుతుంది. రోజ్గార్ దివాస్ మేడం అడిగేది అర్థమవుతుందా? టోటల్ కావాలా అంతేను, అది రాసిన దానికి కాదు, 5 రాస్తే లాస్ట్ వరకు అదే ఉండాలి కదా. అది మీకు అర్థం కాల. నెక్స్ట్ వర్క్ ఫైల్ సార్ 4 పెన్షన్ పైన రాసిన వాళ్ళు లాస్ట్ వరకు లక్ష్మీనారాయణ వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు కదా, నీకు లిస్ట్లో ఏది ఉంటే అది రాయి. చేంజ్ చేసి తొందరగా ఏమన్నా ఉంటే ఇప్పటికి 4సారి అమ్మకి అది ఇవ్వడం, 2 చేసిన 2 అట్లే ఉన్నాయి. అంతే కదా కరెక్ట్. ఇందాక మీ సార్ చూపించింది ఎక్కడో 7 పనులకు సంబంధించి ఒక పనికి మాత్రమే నేమ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు సార్. మిగతా చేయాలి ఇక్కడ ఏమి రీతిలో ఏం లేవు. 14 సార్ మస్టర్ మిస్టేక్ సార్, 5 రోజులు మస్టర్ దిద్దుబాటు చేసి పేమెంట్ మంగళూరు ఎవరు? ఇంతకుముందు ఒక అబ్బాయి పేపర్ మిస్ అయితే వెళ్ళిపోయినా తీసుకొని బాలాజీ ఫోన్ దాంట్లో పెన్షన్ ఒకటి డీబీటీ ఉందంట, కానీ దీంట్లో రాయలేదు, రిమార్కులు రాయలేదు కాబట్టి రాసుకొచ్చి తీసుకుపోయినాడు అంతే. ఎవరు తెలియదు, నేను నాకు ఇక్కడే ఉన్నారు.
నెక్స్ట్ DBT దీనికి రావాలి కదా ప్లాంటేషన్కి సంబంధించి ఫ్లాట్ ప్లాంటేషన్ 75 మొక్కలు నాటారు సార్. ప్రజెంట్ అయితే 15 ఉన్నాయి, 60 మొక్కలు. ఇది ఓన్లీ ఫిఫ్టింగ్ ప్లాంటేషన్. నెక్స్ట్ ఇది వ్యాట్ సార్, ఇది కొలతలు తీయండి సార్. కొలతలు తేడా వచ్చింది. ఈ రెండు నీవా మీరే చూడండి సార్కి రమ్మని తొందర రమ్మని సార్ కానీ మాట్లాడాలి డివిషన్ ఏదో ట్యాలీ అవుతుంది లేదంటే సార్ మాట్లాడతాను. నమస్తే ఆఫీస్లో ఉన్నావా లేదా అంటున్నా. పనులు సార్ అదే నుంచి ఎప్పుడు ఆఫీస్లో ఉన్నావా ఇక్కడ ఏదో అది పైపోయిందండి అది కాదు ఇక్కడ వేసింది డాడో. మా ఊళ్ళో ఏ పని చేయలేదు ఒకదాని తర్వాత ఒకసారి డిమాండ్ ఫోటోస్ ఉన్నాయి కదా అది కూడా అంటే సెకండ్ పదమూడు వచ్చేసి 45కి సంబంధించి అవసరానికి నేమ్ బోర్డ్స్ పేమెంట్ చేస్తున్నాం సార్. అయితే స్కూల్లో అది రికవర్ చేస్తాను. రెండు చదవమ్మా, మనకు టీబీటీ ఉంది కదా, దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి, అది మాత్రం వచ్చేసి పని చేయలేదని చెప్పాను. అయితే వాళ్ళ పేరు దాదాపు ఈ 5 ఏళ్ల పరిపాలన 20 లక్షలు తిన్నారు సార్ వైసీపీ ప్రభుత్వంలో. 20 లక్షలు. ఇది అధికారుల గుండాతోనే పనులు జరుగుతున్నాయి. అధికారులు ఏపీఓ కానీ టెక్నికల్ అసిస్టెంట్ కానీ ప్రతి ఊరికి ముడుపులు చెప్తే పనులు జరుగుతాయి ఎక్కడైనా. మా తాడిపత్రిలో ఇక్కడ మేము ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా అట్టకెక్కుతానైనా కానీ ఎవరు ఏం చేయలేదు. ఈరోజు ఉడుగుడుక ఇతను వీళ్ళన్నా సార్ ప్రదీప్ రెడ్డి ఏం పని చేస్తాడు? వెంకిరెడ్డి ప్రదీప్ రెడ్డి ఏం పని చేస్తాడు? ఏం సార్ నేను తప్పు మాట్లాడినాను? ప్రదీప్ రెడ్డి ఒక ఇంజనీరింగ్ సార్, ఆయనకు నెలకు 70,000 జీతం. ఆయన పేరు కూడా రాశాడు సార్. 2019 నుంచి చేయాలి సార్. నాకేం సంబంధం సార్. ఏమనంటే 22 లాస్ట్లో కినా సార్. నేను ఆ నుంచి చూడండి సార్. ముందుగా నాకు సంబంధం లేదు సార్. 19 నుంచి ఈ రోజు ఉడుకుడుక 30 పేర్లు ఉన్నాయి సార్ మా దగ్గర చూపిబ్బని చెల్లులో. ఈ రోజు ఉడుకుడుక రామ్ సుబ్బారెడ్డి తాడిపిత్రులో ఉన్నారు.
40 పేర్లు ఇచ్చినారు సార్. అందులో మనం గ్రామంలో విచారించాం సార్. అయితే మిగిలిన ఒక వారం పోతున్నామని కొంతమంది చెప్పినారు. మెయిన్గా వచ్చేసి మేము రాసిన 11 పేర్లకు సంబంధించి వాళ్ళు సరిగ్గా పనికి పోరు అనేది ఆ 11 ట్రేస్ అవుట్ చేసినారు. నేను చేశాను. ఆ 11 లక్ష్మీదేవి, శ్రీనాథు, రామాంజుల రెడ్డి, రాజారెడ్డి, లింగారెడ్డి, చిన్న అంకాల్ రెడ్డి కావాలంటే మీకు ఇస్తాం. వాళ్ళు పనులకే పోరు సార్. శేషమ్మ అంజి ఆడుంటారు ఏమన్నా శేషమ్మ అంజనే ఇక్కడ గురు లాడ్జ్ కాడ గంప పెట్టుకున్నారు. మీ పేరు ఇప్పుడు వీళ్ళు కూడా పని చేయలేదు, వాళ్ళు పనికి పోరనే రాసినారు. ఇంకా అంటాయి సార్ దండిగా ఒక 70 మంది ఉండాలి. 70 మంది మాది గొళ్ళు తలారులు పోయి పని చేయాలా, ఈ నా కొడుకులు బాగుపడాలి. ఏంది సార్ ఇది? మా బాగా నా పనులు చేస్తే తెలుస్తుంది. పద్మావతి, సరస్వతి వీళ్ళంతా పనులు చేయలేదు సార్. అదే గ్రామంలో విచారిస్తే వాళ్ళు సరిగ్గా పని పోరు అనేది కూడా తెలియజేశారు సార్ మనకు. కొంతమంది సరే మీకు పిఓ ప్రోగ్రామ్ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ పెట్టి తీతామా అంత మాకు అనేది ఒక న్యాయం జరగాల. ఏ ఆఫీసర్ వచ్చినా ఇంతే సార్. వచ్చిన వాళ్ళకి తీసేసినారు. వాళ్ళు సరిగా సరిగ్గా పని చెప్పారు సార్. గ్రామంలో పనికి పోయిన వాళ్ళని నువ్వు ఎందుకు రాసినావు? ఎందుకు రాసినావు? డోర్ టు డోర్ చెప్పేది కాదు, చెప్పిన మా జాబ్ కార్డులు వివరాలే డిలీట్ చేసినారు సార్. ఏం చేయాలి సార్? మీ ఎవరు చెప్పుకోవాలా? ఆఫీసులోకి వచ్చి చెప్పుకుంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్కి చెప్పయ్యా అంటారు. ఫీల్డ్ అసిస్టెంట్కి చెప్పయ్యా అంటారు. ఈయనకి చెప్తే టీసీ మార్చేసినారా? రిమూవ్ చేయాలి ఒకటి. ఇంకా ఇది చెప్తున్నాను కదా, ఇప్పుడు వీళ్ళైతే కొంతవరకు వీళ్ళకి ఎట్లా అంటే డ్యూరేషన్ తక్కువ ఉంటుంది. కొన్ని రోజుల్లో చేసుకోవాలా, ఇటుకి రావాలా. ఇంకా డీటెయిల్ కావాలంటే ఎంక్వైరీ పెడతాం, విలేజ్ మీద పెట్టమని పెడతాము. రెండోది ఇప్పుడు ఈ 11 మందిది కూడా చాలా ఉంది అమౌంట్. అంటే గ్రామ సభలు వాళ్ళు 2,12,952 రూపాయలు చాలా రికవరీ. ఇంకా దాంట్లో వీళ్ళు రాసిన పేర్లు కాకుండా ఇంకా దండిగా ఉన్నాయి సార్. మేము ఇస్తాం జాబ్ కార్డు, వాళ్ళ అకౌంట్ వివరాలు, ఈయన చెప్పేదానికి మేము చెప్పేదానికి కూడా టాలీ కావాలి. డీటెయిల్డ్ ఎంక్వైరీ సార్. ఎంక్వైరీ కూడా కొద్దిగా అవినీతిగానే జరుగుతుంది, నిజాయితీగా జరగలే. మేము జాబ్ కార్డు ఫీల్డ్లో కూడా సంతకాలు పెట్టింటావు కదా, ఎంతమంది వచ్చారు ఆ రోజు చెప్పు సార్. మాకు మిగతా వాటి తీసి పెట్టేసి నెలలో 1 రోజు 2 రోజులు పోయింటావు కదా, ఆ రోజు ఎంతమంది వచ్చారు, ఎన్ని సంతకాలు పెట్టినావు మనం ఆ రోజు చెప్పు సార్లే. నాకు వేరే వద్దులే, నువ్వు చెప్పు. 90 దాకా పని చేశారు. 90 మంది ఎట్లా వస్తారు పనికి? సార్ రెండో పార్టీ ఇది అవినీతి సారు. నేనే దానికి ప్రత్యేకమైన సాక్షి సారు. ఆడో అంటే మళ్ళీ ఇటుకు వచ్చాడు. పని పోలేదా? నీకు ఎన్నిసార్లు చెప్పింటావు అంతకుముందు? నీకెన్ని ఇదైనా నీకు బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి. వాడంటే సరే వదిలిపెట్టి ఇప్పుడు మీరేం చేస్తారు? వర్కులు చూసినావా? అది సెకండ్ రోజు దీనికి ఇది సమర్పించి వర్క్ చేసిన సమర్పించి అప్పుడు మనం ఏదో తిప్పలు కూడా ఇది సమర్పిస్తలేదు. హార్టికల్చర్ पे करता
ఇది వచ్చేసి ఆర్టికల్స్ సంబంధించి ప్లాంట్ 213 ఫిట్టింగ్ ప్లాంటింగ్ పేమెంట్ చేసింది సార్. ఫీల్డ్ 50 మన తర్వాత మెయింటెనెన్స్ బడ్జెట్ పెట్టింది. సంవత్సరం పైన మెయింటెనెన్స్ రైతు నోటీస్ ఇచ్చిన నెక్స్ట్ 20 సార్. 20 వచ్చేసి ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి సార్. 100 మొక్కలు కానీ 24 మొక్కలు మాత్రమే ఉన్నాయి సార్. గొర్రెలు మొక్కలు రైతు 21 సార్. ఇది ప్లాంట్స్ తక్కువ ఉన్నాయి సార్. బ్లాక్ ప్లాంట్ చేస్తాను సార్. 75 మొక్కలు ప్లాంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరే